హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్. ఈరోజు ఒక మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ న్యూస్ అయితే రిలీజ్ అయింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా ఇది విద్యార్థులకు అయితే గుడ్ న్యూస్ కానీ చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. అంతేకాకుండా ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో వీరికి కూడా ఒక పెద్ద గుడ్ న్యూస్ అనమాట. ఎందుకంటే రేపైతే జూలై 29న పబ్లిక్ హాలిడే అయితే ఉంది. ఇది ఎందుకు అనే పూర్తి సమాచారాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా అయితే మనం టాపిక్లోకి వెళ్దాం. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు మాత్రం మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఎప్పటికప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్స్ అనేవి మొబైల్లో నోటిఫికేషన్గా పొందేందుకు గాను తప్పకుండా సబ్స్క్రైబ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి. అంతేకాకుండా వీడియోని ఇంకా లైక్ చేయకపోతే మాత్రం వెంటనే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేయండి. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకైతే అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ అయితే చెప్పింది. బోనాల పండుగ సందర్భంగా పలు కీలక నిర్ణయం అయితే తీసుకుంది. దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర పండుగ అయిన బోనాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా ఏదైతే తెలంగాణకి సంబంధించి పబ్లిక్ హాలిడేగా ప్రకటించింది. అది ఎప్పుడు అని చూసినట్లయితే ముఖ్యంగా జూలై 29న పబ్లిక్ హాలిడేగా అయితే ప్రకటించింది. దీని నేపథ్యంలో అయితే ప్రభుత్వ పాఠశాలలే కాకుండా అన్ని స్కూల్స్, కాలేజెస్, అలాగే ఇక రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఇక హాలిడే అయితే ఉండబోతోంది. అలాగే దీంతో రాష్ట్రంలోని స్కూళ్ళు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలు రేపు మూతపడనున్నాయి. ఇవాళ ఆదివారం సెలవు, అలాగే రేపు పబ్లిక్ హాలిడే. ఈ నేపథ్యంలో ఇక తెలంగాణకి సంబంధించి 2 రోజులు సెలవులు అయితే వచ్చినట్లుగా ప్రకటించింది ప్రభుత్వం. అంతేకాకుండా ఇక జూలై 7న భాగ్యనగరంలో ప్రారంభమైన బోనాల సంబరాలు ఆగస్టు 4వ తేదీ వరకు కొనసాగనున్నాయి. బోనాలు అనగానే గుర్తొచ్చేది గోల్కొండ జగదాంబిక, అలాగే సికింద్రాబాద్, ఉజ్జయిని మహంకాళి అమ్మవారితో పాటు మరికొన్ని ప్రసిద్ధి చెందిన దేవాలయాలు కూడా మనకి ఈ బోనాల పండుగనైతే జరుపుకోబోతాయి. అలాగే బోనాల జాతర దాదాపు శతాబ్ద కాలం నుంచి తెలంగాణ ప్రజలు జరుపుకుంటుండగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం బోనాల పండుగను ఇక రాష్ట్ర పండుగగా అయితే గుర్తించింది. గమనించారు కదా ఫ్రెండ్స్, ఏదైతే బోనాల జాతర అయితే మనకి దాదాపుగా శతాబ్ద కాలం నుంచి తెలంగాణ ప్రజలు జరుపుకుంటున్న నేపథ్యంలో రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం అయితే బోనాల పండుగను ఇక రాష్ట్ర పండుగగా అయితే గుర్తించింది. ఈ నేపథ్యంలోనే ఇక రేపైతే జూలై 29న రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్ హాలిడేగా అయితే ప్రకటించింది. బోనాల పండుగ వేళ తెలంగాణ ప్రజలందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో అయితే ఈ పండుగనైతే జరుపుకుంటారు. అలాగే ప్రతి ఏటా ఈ బోనాలు జాతర కోసం ప్రత్యేకంగా బడ్జెట్ కూడా కేటాయించడంతో ఈ పండుగ మరింత ప్రసిద్ధి చెందిందని అయితే చెప్పొచ్చు. చూసారు కదా, ప్రతి ఒక్కరూ ఇక తమ ఇంటి నుంచి అయితే బోనాన్ని అమ్మవారికి అయితే సమర్పిస్తారు. ఈ విధి విధానం ద్వారా బోనాల పండుగ అయితే ఎంతో ప్రసిద్ధి చెందింది. తెలంగాణనే కాకుండా ప్రతి మహిళ అయితే ఏదైతే బోనాలను అయితే అమ్మవారికి సమర్పించి తమ కోరికలను అయితే చెప్పుకుంటారు. అంతేకాకుండా ఆ చల్లని తల్లి ఆశీస్సులను అయితే పొందాలని అయితే అందరూ ఆశిస్తారు. కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం అయితే తీసుకుంది. దీనికి సంబంధించి రేపు జూలై 29న సెలవు దినంగా ఏదైతే పబ్లిక్ హాలిడేగా అయితే ప్రకటించింది. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కూడా ఈ హాలిడే అయితే వర్తించబోతుందని ముఖ్యంగా గమనించండి. ఇది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మొబైల్లో నోటిఫికేషన్గా కావాలంటే మాత్రం తప్పకుండా న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. అంతేకాకుండా వీడియోని వెంటనే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.